నమస్తే యువర్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియోలో మనం కాచి రీమాన్ ఈక్వేషన్ ప్రాబ్లమ్స్ అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, ప్రీవియస్ వీడియోస్లో మనము కాచి రీమాన్ ఈక్వేషన్ సంబంధించిన డెరివేషన్స్ అయితే చూసాం. ఓకే, బోత్ కార్టీషియన్ అండ్ పోలార్ ఫామ్లో మనము కాచి రీమాన్ ఈక్వేషన్స్ ఎలా రాయాలని దాని గురించి అయితే చూసాం. ఈ వీడియోలో మనము కాచి రీమాన్ ఈక్వేషన్స్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయబోతున్నాం అండ్ సఫిషియెంట్ కండిషన్ ఫర్ అనలిటిక్ ఫంక్షన్, దీని గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, మనకి ఏదైనా ఒక కాంప్లెక్స్ ఫంక్షన్ అనేది అనలిటిక్ ఫంక్షన్ కావాలంటే దానికి నెసరీ కండిషన్ ఏంటి? మనకి కాచి రీమాన్ ఈక్వేషన్స్. ఓకే, ఈ రెండు ఈక్వేషన్స్ సాటిస్ఫై కావాలి. ఓకే, సాటిస్ఫై చేస్తే అనలిటిక్ ఫంక్షన్ కి నెసరీ కండిషన్ సాటిస్ఫై అయినట్టు. తర్వాత సఫిషియెంట్ కండిషన్ చెక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సఫిషియెంట్ కండిషన్ ఏంటి? మనకి సఫిషియెంట్ కండిషన్ ఫర్ అనలిటిక్ ఫంక్షన్. Okay, let w is equal to f of z is equal to u plus iota v. Okay, దీన్ని ఇలా కూడా రాస్తాం. f of z is equal to u of x comma y plus iota v of x comma y. ఓకే, సింపుల్ గా మనం u plus iota v అని రాస్తాం. ఓకే, be a single valued function defined in a region R if okay partial derivative of u with respect to x, partial derivative of u with respect to y, partial derivative of v with respect to x and partial derivative of v with respect to y are continuous and satisfy CR equation. Okay, then f of z is analytic or differentiable అంటాం. ఓకే, కాంప్లెక్స్ అనాలిసిస్ లో డిఫరెన్షియబుల్ అంటే ఏంటి? అనలైటిక్. ఓకే, మనము క్యాలిక్యులస్ లో అయితే, రియల్ క్యాలిక్యులస్ లో అయితే ఓకే మనం డిఫరెన్షియబుల్ అంటాం. అదే కాంప్లెక్స్ అనాలిసిస్ లో అయితే అనలైటిక్ అని వర్డ్ యూస్ చేస్తాం. ఓకే, ఇదైతే క్లియర్ కదా మీకు? and dw by dz is equal to f dash of z is equal to dou u by dou x plus iota dou v by dou x. ఓకే, డెరివేటివ్స్ ని ఇలా రాస్తాం మనం. ఓకే, కాంప్లెక్స్ డెరివేటివ్ అయితే ఇలా ఎక్స్ప్రెస్ చేస్తాం. ఓకే, ఈ టూ కండిషన్ సాటిస్ఫై అయితే ఈ టూ కండిషన్ తర్వాత ఆ ఫంక్షన్ డెరివేటివ్ అయితే ఇలా ఎక్స్ప్రెస్ చేస్తాం. ఓకే, ఇదైతే క్లియర్ కదా? ఓకే, నెసరీ కండిషన్. నెసరీ కండిషన్ ఏంటి? మనకి అనలైటిక్ కి సిఆర్ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తే నెసరీ కండిషన్. ఓకే, సిఆర్ ఈక్వేషన్స్ ఆర్ నెసరీ కండిషన్ ఫర్ అనలిటిక్. అది ఓన్లీ నెసరీ కండిషన్. ఓకే, అర్థమైందా? సఫిషియెంట్ కండిషన్ కాదు, అది ఓన్లీ నెసరీ కండిషన్. అంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక ఫంక్షన్ అనలిటిక్ ఫంక్షన్ అయింది అనుకోండి. ఓకే, దట్ ఇంప్లైస్ సిఆర్ ఈక్వేషన్ డెఫినెట్లీ సాటిస్ఫై చేస్తుంది. ఓకే, అనలిటిక్ అంటే ఏంటి? పార్షియల్ డెరివేటివ్స్ కంటిన్యూస్ ఉంటాయి, సిఆర్ ఈక్వేషన్ కూడా సాటిస్ఫై అవుతుంది. ఓకే, దట్ మీన్స్ డెఫినెట్లీ సిఆర్ ఈక్వేషన్స్ ఆర్ సాటిస్ఫై నా అనలైటిక్ అయితే ఫంక్షన్ అనేది. ఓకే, అర్థమైందా? అదే మనకి పార్షియల్ డెరివేటివ్స్. ఓకే, పార్షియల్ డెరివేటివ్స్ u of x, u of y, v of x, v of y ఆర్ కంటిన్యూస్. ఓకే, ప్లస్ సిఆర్ ఈక్వేషన్. ఓకే, కంటిన్యూస్ అండ్ సిఆర్ ఈక్వేషన్ రెండు సాటిస్ఫై చేస్తే ఆ కాంప్లెక్స్ ఫంక్షన్ ని మనం డైరెక్ట్ గా ఏమంటాం? అనలిటిక్ ఫంక్షన్ అంటాం. ఓకే, అనలిటిక్ ఫంక్షన్ అంటాం. అర్థమైందా? ఓకే, ఈ రెండిట్లో ఏ కండిషన్ సాటిస్ఫై చేయకున్నా ఆ ఫంక్షన్ ని అనలిటిక్ ఫంక్షన్ మనం. ఫస్ట్ మనకి నెసరీ కండిషన్ సిఆర్ ఈక్వేషన్ సాటిస్ఫై కావాలి. సిఆర్ ఈక్వేషన్ సాటిస్ఫై అయితే తర్వాత ఇవి కంటిన్యూస్ కాదని చెక్ చేయండి. పార్షియల్ డెరివేటివ్స్ ఆర్ కంటిన్యూస్ ఆర్ నాట్ అని చెక్ చేసుకోండి. ఈ రెండు కండిషన్ సాటిస్ఫై అయితే ఇచ్చిన కాంప్లెక్స్ ఫంక్షన్ ని మనము అనలిటిక్ ఫంక్షన్ అంటాం. ఓకే, అనలిటిక్ ఫంక్షన్ అంటాం. ఈ డెరివేటివ్ అయితే ఇలా ఎక్స్ప్రెస్ చేస్తాం. అయితే ఇది అర్థమైందా? సపోజ్ ఇప్పుడు నెసరీ కండిషన్ సాటిస్ఫై కాలేదు, ఇప్పుడు నాట్ సాటిస్ఫై సిఆర్ ఈక్వేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నెసరీ కండిషన్ సాటిస్ఫై కాలేదనుకోండి. ఓకే, నెసరీ కండిషన్ సాటిస్ఫై కాలేదు, నాట్ సాటిస్ఫై సిఆర్ ఈక్వేషన్, దట్ ఇంప్లైస్ డైరెక్ట్ గా మనం నాట్ అనలిటిక్ అంటాం. ఓకే, ఫస్ట్ మనకి అనలిటిక్ ఫంక్షన్ అని చెప్పాలంటేనే మనకి నెసరీ కండిషన్ సిఆర్ ఈక్వేషన్ అవే సాటిస్ఫై కాలేదనుకోండి, ఇంకా కాంప్లెక్స్ ఫంక్షన్ ని మనం అనలిటిక్ అనలేము. అర్థమైందా? ఇదైతే ఇంపార్టెంట్, ఈ 3 పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. ఇక్కడ చూడండి, షో దట్ e of x cos y plus iota sin y is analytic. ఓకే, మనకి కాంప్లెక్స్ ఫంక్షన్ అయితే ఇచ్చిండు.
ఈ కాంప్లెక్స్ ఫంక్షన్ అనలిటిక్ అని షో చేయాల్సి ఉంటుంది. ఓకే, అనలిటిక్ అని షో చేయాలంటే ఫస్ట్ సిఆర్ ఈక్వేషన్ నెసెసరీ కండిషన్ సాటిస్ఫై చేస్తుందో లేదా అని చూడాలి. తర్వాత ఆ ఒక కాంప్లెక్స్ ఫంక్షన్స్ పార్షియల్ డెరివేటివ్స్ ఆర్ కంటిన్యూస్ కాదా చెక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇచ్చిన ఫంక్షన్ అయితే సొల్యూషన్ ఓకే f of z is equal to e power of x cos y okay plus iota sin y. okay, check necessary condition. okay, necessary condition ఏంటి? necessary condition okay CR equations. okay, CR equations ఏంటి మనకి? ఇవి CR equations ఈ రెండు. dou u by dou x equal to dou v by dou y ఇది ఒకటి. ఓకే, తర్వాత మనకి dou u by dou y is equal to minus dou v by dou x. ఓకే, ఈ రెండు కండిషన్ సాటిస్ఫై అవుతుందా లేదా అని చెక్ చేయాల్సి ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు దీనికి ఏం చేస్తారు మీరు? ఫస్ట్ దీన్ని అయితే సింప్లిఫై చేయండి. f of z is equal to e power of x cos y plus iota e power of x sin y. ఓకే, దీన్ని అయితే జనరల్ ఫామ్ కి అయితే కంపేర్ చేయండి. జనరల్ ఫామ్ ఏంటి? f of z is equal to u plus iota v నా. ఓకే, దీంట్లో u ఏంటి మనకి? దీంట్లో u is equal to e power of x cos y. v ఏంటి మనకి? ఇంట్లో e power of x sin y. అర్థమైందా? ఇప్పుడు దీనికి పార్షియల్ డెరివేటివ్ చేయండి. విత్ రెస్పెక్ట్ టు x చేయండి. dou u by dou x ఏమొస్తుంది మనకి? e power of పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు x చేస్తుంటే y అనేది కాన్స్టెంట్ అవుతుంది. ఓకే, డిఫరెన్షియేషన్ ఆఫ్ ఈ పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ e power of x ఏంటి? e power of x cos y కాన్స్టెంట్ కాబట్టి అలాగే ఉంటుంది. ఓకే, మళ్ళీ విత్ రెస్పెక్ట్ టు y చేయండి. విత్ రెస్పెక్ట్ టు y చేస్తే x కాన్స్టెంట్ అండ్ విత్ డిఫరెన్షియేషన్ ఆఫ్ cos y ఏంటి మనకి? మైనస్ sin y. ఓకే, నెక్స్ట్ dou v by dou x చేయండి. ఏమవుతుంది మనకి? e power of x sin y వస్తుంది. అండ్ dou v by dou y చేస్తే e power of x cos y. ఇప్పుడు చూడండి, మనకి ఈ రెండు కండిషన్ సాటిస్ఫై అయిందా? dou u by dou x ఈక్వల్ టు dou v by dou y. ఓకే, చూడండి ఈ రెండు సాటిస్ఫై అయిందా? ఇది ఈక్వల్ ఉందా? అండ్ ఈ టర్మ్ ఈక్వల్ ఉందా? ఈ కండిషన్ చూడండి, dou u by dou y ఈక్వల్ టు మైనస్ ఆఫ్ dou v by dou x ఉందా? ఈ రెండు ఈ మైనస్ అనేది ఈ సైడ్ పంపితే మనకి ఈ రెండు ఈక్వల్ అవుతాయి. ఈక్వల్ ఉందా? అంటే మనకి నెసెసరీ కండిషన్స్ ఆర్ సాటిస్ఫైడ్. అండ్ ఆల్సో ఇక్కడ ఒకటి గమనించాలి మనము ఏంటంటే, నెసెసరీ కండిషన్స్ తో పాటు ఈ పార్షియల్ డెరివేటివ్ ఏంటి మనకి? ఎక్స్పోనెన్షియల్ అండ్ ట్రిగ్నోమెట్రీ ఫామ్ లో ఉన్నాయి. ఓకే, ఎక్స్పోనెన్షియల్ ట్రిగ్నోమెట్రీ మనకి తెలుసు. ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ ఆర్ ఆల్వేస్ కంటిన్యూస్ అని. అండ్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ఆల్సో అంటే కాస్ సైన్ ఇవి మనకి కంటిన్యూస్ అని మనకు తెలుసు. ఓకే, దేర్ఫోర్ హెన్స్ u of x పార్షియల్ డెరివేటివ్స్ కూడా మనకి కంటిన్యూస్ అవుతాయి. ఓకే, u of x, u of y, vy and vx are continuous. ఓకే, ఫర్ ఆల్ x. ఓకే, కంటిన్యూస్ అవుతాయి మనకి. ఓకే, అండ్ సాటిస్ఫై CR ఈక్వేషన్స్ ఆల్సో సాటిస్ఫై అయింది మనకి. సాటిస్ఫై CR ఈక్వేషన్. then f of z is analytic. క్లియర్ అయిందా? ఇదైతే క్లియర్ అయినా? చూడండి, కొన్ని ఎగ్జామ్ లో మీకు ఏం చేస్తారంటే జస్ట్ చెక్ CR ఈక్వేషన్ అంటాడు. ఓకే, ఈ కాంప్లెక్స్ ఫంక్షన్ ఇచ్చేసి ఈ CR ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తుందా లేదా చెక్ చేయమంటాడు. ఓకే, జస్ట్ మీరు ఈ CR ఈక్వేషన్ చెక్ చేస్తే సరిపోతుంది. ఇంత చెక్ చేస్తే సరిపోతుంది. ఓకే, మీరు ఇవంతా రాసే నెసరీ లేదు. అదే మీకు షో దట్ ద గివెన్ కాంప్లెక్స్ ఫంక్షన్ ఈజ్ అనలిటిక్ అన్నాడు అనుకోండి, అప్పుడు మీరు ఇది కూడా చెక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, పార్షియల్ డెరివేటివ్స్ కంటిన్యూస్ కాదా అని కూడా చెక్ చేయాలి. ఓకే, అర్థమైందా? ఓన్లీ CR ఈక్వేషన్ చెక్ చేయమన్నాడు అనుకోండి,
ఓన్లీ మీరు సిఆర్ ఈక్వేషన్స్ చెక్ చేస్తే చాలు. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ప్రూవ్ దట్ ద ఫంక్షన్ సైన్ అంటే మనకి ఇంకా అంతే ఉందా. ఓకే, ఇక్కడ చూడండి. ప్రూవ్ దట్ ద ఫంక్షన్ సైన్ హైపర్బోలిక్ z ఈజ్ అనలైటిక్ అండ్ ఫైండ్ ఇట్స్ డెరివేటివ్ అంటున్నాడు. ఓకే, బట్ డైరెక్ట్ గా సైన్ హైపర్బోలిక్ z అనేది అనలైటిక్ అని ప్రూవ్ చేయమంటున్నాడు. అండ్ ఈ డెరివేటివ్ కూడా ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకే, ఫస్ట్ సిఆర్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, మనకి ఏమిది f of z is equal to sin hyperbolic z. sin hyperbolic z. ఓకే, sin hyperbolic z అంటే ఏంటి మనకి x plus iota y. ఓకే, ఇదైతే మనకు క్లియర్ కదా. ఓకే, ఇదైతే గుర్తుపెట్టుకోండి. కొన్ని ఇంపార్టెంట్ నోట్ అయితే గుర్తుపెట్టుకోండి. నోట్. ఓకే, sin hyperbolic x is equal to iota sin hyperbolic x sin iota x. ఇది sin hyperbolic x is equal to 1 by I sin iota x. ఓకే, ఇదైతే యూజ్ చేయండి ఇక్కడ. ఓకే, ఇక్కడ చూడండి x దగ్గర ఏముంది, x ప్లస్ iota y ఉంది. దీన్ని ఎలా రాయొచ్చు, 1 by I sin iota x ప్లస్ iota y అని రాసుకోవచ్చా. ఓకే, sin హైపర్బోలిక్ x అయితే ఇలా కన్వర్ట్ చేసా. ఓకే, తర్వాత దీన్ని ఎలా రాయొచ్చు మనము. ఓకే, ఈ ఐని అయితే ఇన్సైడ్ మల్టిప్లై చేయండి. ఇన్సైడ్ చేసుకుంటే iota x I స్క్వేర్ ఇంటూ y. దీన్ని సింప్లిఫై చేస్తే ఓకే, దీన్ని 1 by ఐని మైనస్ ఐ అని రాసుకోవచ్చు. బికాస్ 1 by ఐని ఎలా రాయొచ్చు, ఇంటూ ఐ. ఇలా ఐని మల్టిప్లై డివైడ్ చేసుకుంటే ఐ బై ఐ స్క్వేర్ అవుతుంది. ఓకే, ఐ స్క్వేర్ అంటే ఏంటి, -1. ఓకే, మైనస్ ఐ ఇలా రాసుకోవచ్చు దీన్ని. ఓకే, తర్వాత సైన్ iota x మైనస్ ఐ స్క్వేర్ అంటే ఏంటి, -1 y. ఓకే, ఇక్కడ సైన్ a మైనస్ b ఫార్ములా అయితే యూజ్ చేయండి. ఓకే, మైనస్ ఐ సైన్. ఓకే, ఇక్కడ సైన్ iota x cos y minus cos iota x sin y. ఓకే, that is equal to minus I. ఓకే, sin iota x అంటే ఏంటి, ఇక్కడ చూడండి. iota sin hyperbolic x and cos y మైనస్ cos. ఇక్కడ చూడండి, ఇంకొక నోట్ ఇక్కడ రాసుకోండి. cos iota x is equal to cos hyperbolic x. ఇది కూడా రాసుకోండి, cos hyperbolic x sin y. ఓకే, తర్వాత ఈ మైనస్. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు ఈ మైనస్ అనేది మైనస్ ఐ అనేది ఇన్సైడ్ మల్టిప్లై చేయి, ఏమవుతుంది, మైనస్ ఐ స్క్వేర్ sin hyperbolic x cos y మైనస్ మైనస్ ప్లస్ iota cos hyperbolic x sin y అవుతుంది. ఓకే, తర్వాత మైనస్ ఐ స్క్వేర్ అంటే -1 మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. ఇది sin hyperbolic x cos y ప్లస్ iota cos hyperbolic x sin y అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి ఇది అయితే మనకి f of z. దీంట్లో u ఏమైతుంది మనకి, sin hyperbolic x cos ఇది y ఇది. ఓకే, అండ్ v ఏమైతుంది మనకి, cos hyperbolic x sin y. ఓకే, ఇప్పుడు పార్షియల్ డెరివేటివ్స్ అయితే ఫైండ్ అవుట్ చేయండి. ux విత్ రెస్పెక్ట్ టు x చేస్తే ఏమవుతుంది, sin hyperbolic x డిఫరెన్షియేషన్ ఏంటి, cos hyperbolic x. y కాన్స్టెంట్ కాబట్టి cos y అలాగే రాసుకోండి. ఓకే, తర్వాత uy ఏమవుతుంది మనకి, sin hyperbolic x మైనస్ sin y అవుతుంది. ఓకే, అండ్ vx ఏమవుతుంది, ఇది sin cos hyperbolic x ఏమవుతుంది మనకి, sin అవుతుంది. ఓకే, sin hyperbolic x sin y అండ్ vy ఏమవుతుంది మనకి, cos hyperbolic x cos y. ఓకే, ఇదైతే వస్తుంది మనకి. ఇప్పుడు చూడండి, పార్షియల్ డెరివేటివ్స్ ఆర్ సాటిస్ఫైడ్. u of x ఈక్వల్ టు vy. ఇది చూడండి, ఈ రెండు సేమ్. ఓకే, u of y ఈజ్ ఈక్వల్ టు మైనస్ v of x. ఓకే, ఇది మనకి సిఆర్ ఈక్వేషన్స్. ఓకే, అర్థమైందా, ఈ రెండు సేమ్ ఉన్నాయి అండ్ మైనస్ ఆఫ్ ఈ రెండు సేమ్ ఉన్నాయి. ఓకే,
CR ఈక్వేషన్స్ ఆర్ సాటిస్ఫైడ్. అండ్ ఇక్కడ మనకి ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ కాస్ సైన్ హైపర్బోలిక్ కాస్ ఉంది కాబట్టి ఓకే ఇవి మనకి కంటిన్యూస్. ఓకే ఇవి మనకి కంటిన్యూస్ కాబట్టి hence u of x, u of y, u of x, u of y are continuous and satisfy CR equation, then f of z is analytic. ఓకే f of z అనేది ఏంటి అనలైటిక్. ఓకే అనలైటిక్ దీంతో పాటు మనకి డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇక్కడ చూడండి ఇట్స్ డెరివేటివ్ ఏమిటి అని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకే f of z is equal to దీని డెరివేటివ్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. దీని డెరివేటివ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తా చెప్పండి. మనకి దీని డెరివేటివ్ f dash of z is equal to dou u by dou x ప్లస్ iota dou v by dou x. ఇదైతే ఉంది కదా ఫార్ములా, దీనిలో అయితే పుట్ చేయండి. dou u by dou x అంటే ఏంటి మనకి cos hyperbolic x cos y ప్లస్ iota sin hyperbolic x sin y. ఓకే దీన్ని అయితే సింప్లిఫై చేసుకోండి. cos hyperbolic x అంటే ఏంటి cos iota x అండ్ cos y ప్లస్ iota sin hyperbolic x అంటే ఏంటి మనకి 1/i sin iota x sin y. ఓకే దీన్ని అయితే సింప్లిఫై చేయండి. iota క్యాన్సల్. ఓకే cos hyperbolic iota x cos y ప్లస్ sin iota x sin y. ఓకే దీన్ని మనం ఎలా రాయొచ్చు, మనం cos a minus b ఫార్ములా యూజ్ చేయొచ్చా. ఓకే ఇక్కడ a వాల్యూ ఏమవుతుంది ix మైనస్ b వాల్యూ y అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు cos ix మైనస్ అంటే ఏంటి మనకి ప్లస్ i స్క్వేర్. ఓకే y అర్థమైందా. దీని నుండి మళ్ళీ iని కామన్ తీయండి. cos iota కామన్ తీసుకుంటే x ప్లస్ iota y అండ్ cos iota x ప్లస్ iota y అంటే ఏంటి z. ఇది గుర్తుపెట్టుకోండి. ప్లస్ iota y అంటే ఏంటి కాంప్లెక్స్ నంబర్ z. ఓకే ఇదైతే అర్థమైంది అనుకుంటున్నా. ఇదైతే మనకి f dash of z. ఓకే ఇక్కడ దీన్ని ఇంకా సింప్లిఫై చేసుకోవచ్చు. దీన్ని ఏం సింప్లిఫై చేస్తారంటే cos దీన్ని చూడండి మనకి cos iota x అంటే ఏంటి cos hyperbolic x ఫార్ములా. ఓకే ఇన్ ప్లేస్ ఆఫ్ x దగ్గర మనం ఏం చేయొచ్చు, దీన్ని cos hyperbolic x ప్లస్ iota y అని రాసుకోవచ్చు. దీని cos hyperbolic x ప్లస్ iota y అంటే z. ఇదైతే మనకి f dash of z. ఓకే చూడండి. ఓకే cos sin hyperbolic z డిఫరెన్షియేషన్ ఏమవుతుంది మనకి cos hyperbolic z. ఓకే ఇదైతే క్లియర్ అయింది కదా. ఇలా అయితే మనం సింప్లిఫై చేయాల్సి ఉంటుంది. ఓకే దీని డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనకి ఈ కండిషన్ సాటిస్ఫై చేయాలి. కంటిన్యూస్ పార్షియల్ డెరివేటివ్స్ కంటిన్యూస్ కావాలి, సిఆర్ ఈక్వేషన్ సాటిస్ఫై కావాలి. ఈ రెండు కండిషన్ సాటిస్ఫై చేస్తే f of z is analytic, దెన్ f dash అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు మీరు. ఓకే ఇదైతే క్లియర్ అనుకుంటున్నా. ఓకే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు. జై భువనేశ్వరి.